వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. అయితే ఇప్పుడు ప్రధానంగా ప్రతి ఒక్కరి డౌట్ ఏంటంటే ఏపీ పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారా, నిర్లిప్తంగా ఉన్నారా, పట్టించుకోవట్లేదా, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావట్లేదా అంటే దేనికి అనుకుంటున్నారా ఇవన్నీ? వర్మ విషయంలో అవును, రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అయిపోవాల్సిందే ఈ పార్టీకని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కానీ అది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు ఏంటో ఒక్కసారి మన చీఫ్ ఎడిటర్ డాక్టర్ దేశభూషణ్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, ఏం జరుగుతోంది? గత ప్రభుత్వంలో తెగ అరెస్టులు చేశారు, ఇప్పుడేంటి సైలెంట్ అయ్యారు? అంటే ఇప్పుడు రాష్ట్రములో పరిపాలన మారిందా లేదా అన్నటువంటి ఒక డౌట్ వస్తుంది. నిజంగా జగన్ పరిపాలన నడుస్తుందా, తెలుగుదేశం పరిపాలన అంటే బీజేపీ కుటుంబ పరిపాలన లేదన్నటువంటి ఒక విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. పోలీసుల యొక్క ఆలోచన సరళి, ఆలోచన తీరు మారలేదేమో అనిపిస్తుంది. అప్పుడు అంత హడావుడిగా చేసి ఆగమాగం చేసి ఎక్కడున్నా కూడా అందరిని తీసుకొచ్చారు. మీకు RRR విషయం తెలుసు, రఘురామకృష్ణన్ రాజు క్షణాల్లో తీసుకొచ్చి క్షణాల్లో ఆయనకు దేహశుద్ధి చేసి సెంట్రల్ జైల్లో పెట్టినటువంటి సంఘటనలు మనం చూసాం. ఆయన వరకు ఎందుకు సార్, చంద్రబాబు గారిని ఎంత చంద్రబాబు నాయుడు కూడా అంటే అప్పుడేమో అంత జరిగి. ఇప్పుడు ఒక సినీ డైరెక్టర్, కొన్నిసార్లు ప్రొడ్యూసర్, పిచ్చి పిచ్చిగా మాట్లాడే ప్రేలాపనలు చేసే వర్మ మరి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అసలు 4 రాష్ట్రాల్లో మేము 4 బృందాలను ఏర్పాటు చేసి మరి గాలిస్తున్నటువంటి పోలీసులు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? ఎందుకు ధైర్యంగా పట్టుకోలేకపోతున్నారు వర్మని? అంటే ఇది చేత కాదా, లేదా ప్రభుత్వానికి చేత కాదా, లేకపోతే పోలీసులకు చేత కాదా అనేటువంటి అంశము ప్రజల్లో బాగా చర్చల్లో ఉంది. అంటే ఒక విషయం సార్, చెప్పొచ్చు చెప్పకూడదు, రామ్ గోపాల్ వర్మ కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు అయితే ఇచ్చుకుంటున్నాడు కదా. ఈరోజు ఉదయం ఒక మీడియా సంస్థకు చక్కటి ఇంటర్వ్యూ ఉపద్ఘాతాన్ని కూడా ఇచ్చాడు. నేను చాలా సిన్సియర్ బాయ్ని, నేను ఎక్కడ తప్పులు చేయలేదు, నేను చేసిందల్లా ఏంటంటే ఎప్పుడో సంవత్సరం క్రితము ఇప్పుడు పాలనలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన 3 వ్యక్తుల మీద, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ల మీద నేను పోస్టులు పెట్టానండి. వాళ్ళకేం ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ అభిమానులైనటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో 3 చోట్ల 9 కేసులు పెట్టారు. ఆ కేసులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి సెక్షన్లను పెట్టారు. ఇది ఎట్లా అని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నట్టు, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే వితండవాదము అంటారు. సార్ నాకు బాగా గుర్తుంది ఒక విషయము, శ్రీరెడ్డి ఒకసారి పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించేలాగా ఒక పదం వాడుతూ, జుగుప్సాకరమైనటువంటి ఒక పదం వాడుతూ తిట్టారు. తర్వాత శ్రీరెడ్డి చెప్పింది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ నాకు డబ్బులు ఇచ్చి మరీ పని చేయించాడు. రైట్. అంటే రామ్ గోపాల్ వర్మకి ఎవరినైనా రెచ్చగొట్టాలన్నా, ఎవరి మీదనైనా ఉసుకొల్పాలన్నా తను కావాల్సిందంతా ఎన్ని కావాలో అన్ని చేస్తాడు. శ్రీరెడ్డి స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఒప్పుకున్నది, రామ్ గోపాల్ వర్మ నాకు డబ్బులు ఇచ్చి నాతో చేయించాడు. అందుకే అప్పటి నుంచి ఆ అమ్మాయి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చెప్పినప్పటికీ మళ్ళీ తను కంటిన్యూస్గా అదే పెర్ఫార్మెన్స్ కొనసాగిస్తూ వచ్చింది. అంటే అసభ్యకరమైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో పెట్టడం. ఇప్పుడు ఏం చేసిందంటే మొన్న ఈ మధ్య కాలంలో ఒక 2-3 రోజుల క్రితం, అన్నా లోకేష్ అన్నా నన్ను క్షమించన్నా, నేను ఆడపిల్లని, నేను తప్పు చేశాను, నన్ను వదిలిపెట్టన్నా అంది. అయితే ఇప్పుడు మరి రామ్ గోపాల్ వర్మ తప్పు చేశాను క్షమించంటున్నాడా, లేకపోతే ఇంకా వడ్కా తాగిన తర్వాత అమ్మాయిల కాళ్ళు నాకుతున్నాడా అనేటువంటి విషయం ఇంకా అంతు చిక్కట్లేదు. మరి రోజు సాయంత్రం కాగానే పాప ఆయనకు వడ్కా తాగే అలవాటు ఉంది, వడ్కా తాగిన తర్వాత అమ్మాయిల కాళ్ళు నాకాలి. అయితే ఇక్కడ కొంచెం బాధాకరమైన విషయం, మనందరం కూడా ఆయనకు మన తరపు నుంచి మరి కొంచెం తెలిపే ప్రయత్నం చేద్దాం. పాపం ఆయన పోలీస్ స్టేషన్ పోయి ఉన్న తర్వాత 6 అయింది అనుకోండి, అప్పుడు ఎట్లా ఉడక తనకి. దాని తర్వాత సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. సెంట్రల్ జైల్లో ఈ ఉడకాల గిడకాలు ఉండవు కదా, అక్కడ అమ్మాయిల కాలు నాకడం ఎట్లా, అసలు తనకి ఎట్లా టైంపాస్ అయిద్దో అర్థం కాదు. ఆ నేపథ్యంలోనే మరి ఇక్కడ ఈ పోలీసులందరూ ఆపుతున్నారనేటువంటి విషయం మాత్రం బహిర్గతమవుతుంది. ప్రజలు కూడా సూటిగా పోలీసులను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఇట్లాంటి? దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఈ వర్మ మహానుభావుడు అక్కడికి వెళ్ళి సెల్ఫీ ఫోటో దిగుతి, బాబుగారు మీరు లోపల ఉన్నారు, నేను బయట ఉన్నాను,
అనేటువంటి అంశాన్ని నువ్వు సోషల్ మీడియా పోస్టులు చేసావు. ఇవాళ కాకపోయినా రేపైనా చట్టం ముందు అందరి సమానులే, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా. మరి రేపు నువ్వు పోయినప్పుడు మరి రాష్ట్ర ప్రజలు మొత్తం అందరం వచ్చి వర్మ యు ఆర్ ఇన్, మేమందరం బయట ఉన్నాం అంటే ఒక చర్చ ఉంది సార్ రాష్ట్రంలో, వ్యవస్థల్ని యూజ్ చేసుకొని ప్రతిపక్షాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో జగన్కి తెలిసినంత చంద్రబాబు పవన్ కళ్యాణ్కి తెలియదేమో అనే. ఎగ్జాక్ట్లీ రైట్. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి తెలిసిందంటే నీతివంతమైన పాలన, ప్రజలకు చేయూతనివ్వడము, సంక్షేమాలను ఇవ్వడము, తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడము, అందరినీ సమానంగా చూడడం మాత్రం వీళ్ళకి తెలుసు. వాళ్ళకి అది కాదు తెలిసింది. ఎవరిని ఏ రకంగా కుట్రల పాలు చేసి వాళ్ళని అధపాతాలనికి తొక్కేయాలి, వాళ్ళను సోషల్ మీడియాలో ఏ రకంగా వాళ్ళ పరువు ప్రతిష్టలను తీసేయాలన్నటువంటి విషయంలో మాత్రం వీళ్ళిద్దరూ చెప్పుకోవచ్చు. ఇందాక మీరు చెప్తూ రఘురామకృష్ణరాజు ఎగ్జాంపుల్ చెప్పారు, అతని కాళ్ళ మీద ఎలా కొట్టారో బయటకు వచ్చి చూపించుకున్న సందర్భాన్ని అందరం మర్చిపోగలం. ఎంత దారుణం, పాశవికంగా కొట్టారు. నిజంగా అక్కడ కాళ్ళ మీద కొట్టడం వల్ల ఎఫెక్ట్ ఎక్కడవుతుంది తెలుసా? శరీరంలో ఉన్నటువంటి ఇన్నర్ ఆర్గాన్స్ అన్నిటి మీద కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అయ్యో, సో అంత దారుణంగా, మరి అంత ఏజ్ వచ్చిన తన్ని, భారీ కాయాన్ని, భారీ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని మీరందరూ కలిసి కొట్టారు. అందుకే ఇప్పుడు ఒక అడిషనల్ ఎస్పీ పాపం జైలుకి వెళ్ళాడు నిన్న. సో మిగతా వాళ్ళకు కూడా అవుతుంది. అంటే పాపం పండిన రోజు డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుంటూ ఎవరినీ వదిలిపెట్టదన్నటువంటి విషయాన్ని మాత్రం ప్రతిరోజు ఈ వ్యవస్థ గుర్తు చేస్తూనే ఉంది. వర్మకు కూడా తప్పదు. అయితే వర్మ కొన్ని ఈ జిమ్మిక్కులు చేయడం వల్ల తప్పించుకుంటాడు, కానీ ఏదో ఒక రోజు మాత్రం జైలుకు రావాల్సిందే, జైల్లో చిప్పకూడు తినాల్సిందే, అది తప్పదు. ఎందుకంటే వాళ్ళ గురువు గారు కూడా పాపం 16 నెలలు తినేసి వచ్చారు. ఈయన కూడా అనుకోవచ్చు, మరి ఇందాక కేటీఆర్ అనుకున్నట్లు ఈయన కూడా నేను కూడా జైలుకి వెళ్ళి వస్తే నేను కూడా ఏదో ఒక ముఖ్యమంత్రినో లేకపోతే డిప్యూటీ సీఎం అవుతానన్నటువంటి అనుకునేటట్టు అవకాశం ఉందా? లేకపోతే మరి ఇంకా అండమాన్ జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుందో, దేశవ్యాప్తంగా ఏం చేస్తున్నాడో కూడా ఇంకా తెలియదు. అంటే ఇంకొక విషయం కూడా అంటారు తన్నే, డ్రగ్స్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈయన నిష్ణాతుడు అని. మరి అట్లాంటి దాంట్లో కూడా ఉన్నాడో తెలియదు. ఇప్పుడు పోలీసులు తనని తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే అన్ని విషయాలు బయటకు వస్తాయి. తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది, సో అందులో కూడా నిష్ణాతుడేమో తెలియదు అసలు. ఇవన్నీ అవకాశాలు ఉన్నట్లుగా ప్రజలందరూ కూడా చర్చ జరుపుకుంటున్నారు. ఆ చర్చలో నిజంగా ఇట్లాంటి అంశాలు ఉంటే మరి పోలీసుల విచారణలో తెలియటువంటి అవకాశం ఉంటుంది. పోలీసుల విచారణలో ఈ విషయాలను బయటకు వస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా 10 నుంచి 15 సంవత్సరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం మాత్రం ఎంత మాత్రం లేదు. కానీ ఈ విషయంలో పోలీసులు తమ నిష్పక్షపాతంగా ఇమ్మీడియట్గా తన్ని అరెస్ట్ చేయకపోతే మాత్రం ఇంకా అరాచకాలు రాష్ట్రంలో పెరుగుతాయి. అరాచకాలు చేసేటువంటి వ్యక్తులు ఇక కంట్రోల్ లేనట్టుగా విచ్చలవిడిగా విహరిస్తుంటారు. వర్మనే పట్టుకోలేకపోయారు, వీళ్ళు మమ్మల్ని ఏం పట్టుకుంటారులే అంటే జనరల్గా చెప్పాలంటే ఓ కామన్ మాట ఏం పీకుతారులే అనేటువంటి అంశము వస్తుంది. కనుక పోలీస్ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఛాలెంజ్గా తీసుకొని మరి ఇట్లాంటి వ్యక్తులను ఎప్పుడైతే అరెస్ట్ చేస్తుందో మిగతా వాళ్ళందరికీ ధైర్యం వస్తుంది. చెడుని ఎప్పుడైనా ఈ ప్రభుత్వం కంట్రోల్ చేయగలుగుతుంది అనేటువంటి మరి ధీమా ప్రజల్లోకి వచ్చినప్పుడు ఇట్లాంటి చెడ్డ వ్యక్తులు ప్రజలు చూసినా కూడా ఎప్పటికప్పుడు పట్టుకొని ఇమ్మీడియట్గా పోలీసులకు అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇంకొక విషయం, ఈరోజు హైకోర్టు ఒక విషయం మాట్లాడింది. జర్నలిస్టులు అందరూ కూడా సరి అయినటువంటి విద్య లేనట్టుంటున్నారు, ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు, ఆర్ఎన్ఐ నెంబర్ లేనటువంటి పత్రికలు నడిపిస్తున్నారు. వీళ్ళందరూ ఎట్లా జర్నలిస్టులు అవుతారు? వీళ్ళకి ఎట్లా ఏం రాయొస్తుంది? వీళ్ళు ఏం రాస్తారు అసలు? మరి వార్తలను ఎట్లా రాస్తారు? ఎట్లా వడ్డీ వారిస్తారు? అసలు ఇట్లాంటి వ్యక్తులు కూడా నిజంగా ఈ సమాజంలో ఉన్నందుకు ఇబ్బందిగానే ఉంది. అందుకే ఇట్లాంటి సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి పోస్టులు వస్తున్నాయి. దీన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇప్పుడు అత్యంత జాగ్రత్తతో ప్రభుత్వాలు ఇట్లాంటి విషయాలపైన గమనించి వాళ్ళ ఖచ్చితంగా ఏదైతే ఛానల్లో పనిచేస్తారో, ఏదైతే పత్రికల్లో పనిచేస్తారో ఆ పత్రికల్లో పనిచేసినటువంటి ఐడెంటిటీ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. దాని తర్వాత వీళ్ళందరూ కూడా అక్రిడేషన్ కార్డు కూడా పొందాల్సిందే. పొందే తరహాలో ప్రభుత్వం కావలసినటువంటి సదుపాయాలను కల్పించాలి. కానీ యూట్యూబ్ ఛానళ్ళ విషయంలో మాత్రం మరి కోర్టు మాత్రం అత్యంత సీరియస్గా ఉందన్నటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా ఏం చెప్తుంది కోర్టు అంటే, వీళ్ళు నకిలీ రిపోర్టర్సు,
వీళ్ళు రియల్ జర్నలిస్టులు, నకిలీ జర్నలిస్ట్ అనేటువంటి ఒక వాదం మాత్రం బయటకు వస్తుంది. మరి యూట్యూబ్ ఛానల్ ఇప్పటికైనా మారుతాయో లేదో వేచి చూడాలి. ప్రభుత్వాలు వీళ్ళపైన ఎటువంటి మరి దండయాత్ర చేస్తుందో కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది విజయ్. ఓకే, ఇకపోతే ఒకసారి ఒక చర్చ